నీటి హక్కులు పట్టించుకోరా, భూదోపిడీపైనే కన్నేశారా? కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరోసారి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కనీసం నదుల్లో నీళ్లు ఎప్పుడు ఎత్తిపోయాలో కూడా రేవంత్ సర్కార్కి అవగాహన లేదని ఆరోపించారు. క్షుద్ర పూజలంటూ క్షుద్ర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వం వచ్చాక హిల్ట్ పాలసీ రద్దు చేస్తామని తెలిపారు. సీఎం రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సీఎం రేవంత్ దృష్టిలో భూమి అంటే రియల్ ఎస్టేట్ మాత్రమే అని ఆరోపించారు. చిట్చాట్లో అనేక అంశాలపై స్పందించిన కేటీఆర్ రైతుల పట్ల రేవంత్ కి కనీస పరిజ్ఞానం లేదన్నారు. తాము ముళ్లకర్రతో పొడిస్తే కానీ పంపులు ఆన్ చేయలేదన్నారు. ఈ ప్రభుత్వానికి ఎప్పుడు నీళ్లు ఎత్తిపోయాలో కనీస అవగాహన లేదని విమర్శించారు. పాలమూరు జిల్లా బిడ్డ అని చెప్పుకునే రేవంత్ కనీసం అక్కడికి చెరువుల్లో నీళ్లు పంపడానికి కూడా ప్రయత్నించడం లేదని విమర్శించారు. జీఆర్ఎంబీ ఎజెండాల్లో 7 వివాదాస్పద అంశాలు పెట్టారన్నారు కేటీఆర్. హరీష్ రావు ప్రశ్నించినా దీనిపై ప్రభుత్వం స్పందించలేదన్నారు. జీఆర్ఎంబీ సమావేశం ఎజెండాని ఒప్పుకున్నారా? ఈ సమావేశానికి హాజరవుతారా? హాజరైతే తెలంగాణ ప్రజల తరపున ఏం చేస్తారు అనే దానిపై ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని అన్నారు. తెలంగాణ ఉద్యమ స్థాయిలో ఈ జల ఉద్యమం వస్తుందని వ్యాఖ్యానించారు. తెలంగాణ నీటి హక్కులకి మించిన మరో ప్రాధాన్యత తమ పార్టీకి లేదని, నదీ జలాల విషయంలో కేంద్రమైన రాష్ట్రమైన నష్టం కలిగించేలా వ్యవహరిస్తే తిరుగుబాటు తప్పదన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని తెలంగాణకి నీటి వాటాల్లో అన్యాయం చేస్తే తెలంగాణ ఉద్యమానికి మించి మరొక ఆందోళన వస్తుందని హెచ్చరించారు. తెలంగాణ ప్రయోజనాలకి నష్టం కలిగించే ఎజెండాని ఒప్పుకుని ఎలా మీటింగ్ కి హాజరవుతారని ప్రశ్నించారు. క్షుద్ర పూజలంటూ క్షుద్ర రాజకీయాలు చేస్తున్నారన్నారు. తమకి క్షుద్ర రాజకీయాలు తెలియదన్నారు. హరీష్ రావు గుడికి వెళ్లడం తప్ప అని ప్రశ్నించారు. యాగాలు చేస్తే తప్పులేదు కానీ యాగాలతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రికి తన బాధ్యతలు నిర్వహించాలని సూచించారు. దైవ కృపకి మానవ ప్రయత్నం కూడా ఉంటేనే ఫలితం వస్తుందన్నారు. కేసీఆర్ చేసినన్ని యాగాలు ఎవరూ చేయలేదని కేటీఆర్ గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ లో ఒక్క ఇందిరమ్మ ఇల్లు కట్టలేదన్నారు కేటీఆర్. హిల్ట్ పాలసీ తీసుకొచ్చి 10,000 ఎకరాలు దానం చేస్తారా అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం వచ్చాక హిల్ట్ పాలసీ రద్దు చేస్తామన్నారు. హిల్ట్ పాలసీపై సెప్టెంబర్ నుంచి పోరాడతామన్నారు. ఫ్యూచర్ సిటీ పేరుతో భూదోపిడీ చేస్తున్నారని, రైతుల్ని బెదిరించి భూములు లాక్కుంటున్నారని విమర్శించారు. 1,20,00,000 ఎకరాలు నిషేధిత జాబితాలో చేర్చారన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 30% కమిషన్ మంత్రి అని ఆరోపించారు. భూముల్ని అమ్ముకునేందుకే హిల్ట్ పాలసీ తెచ్చారన్నారు.